టైమ్ అండ్ కరెన్సీ ఇది ఒక స్ట్రేంజ్ రిలేషన్షిప్. 1947 టైంలో ఒక డాలర్ 3 రూపీస్కి ఈక్వల్గా ఉండేది. 1995లో ఒక డాలర్ 32 రూపీస్కి ఈక్వల్గా ఉండేది. 2011లో 55 రూపీస్కి ఈక్వల్గా ఉండేది. అండ్ 2022లో అంటే ఎగ్జాక్ట్గా ఈ వీడియో చేసే టైంకి ఒక డాలర్ వాల్యూ 79.96 అంటే ఆల్మోస్ట్ 80 రూపీస్కి ఈక్వల్గా ఉంది. 1947 నుండి రూపీ వాల్యూ ఇంతగా తగ్గడం ఎప్పుడూ జరగలేదు. ఇట్స్ అన్ ఆల్ టైమ్ రికార్డ్లో. అసలు రూపీ వాల్యూ ఇంతగా పడిపోవటానికి రీజన్స్ ఏంటి? ఈ రేట్ని ఎవరు డిసైడ్ చేస్తారు? దీని వలన మనలాంటి పూర్ పీపుల్ ఎలా ఎఫెక్ట్ అవుతారు? ఇలాంటి ఎన్నో ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. రూపీ వాల్యూ తగ్గుతుందని అందరికీ తెలుసు, కానీ ఈ రేట్ని ఎవరు డిసైడ్ చేస్తారు? ద ఆన్సర్ ఈజ్ నోబడీ. ఎస్, డాలర్ ఎక్స్చేంజ్ రేట్ని గూగుల్ చేస్తే మనకి ఒక రేట్ కనిపిస్తుంది. దీన్నే ఫారెన్ ఎక్స్చేంజ్ రేట్ అని పిలుస్తారు. ఈ రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ని కేవలం ఏదో ఒక ఇన్స్టిట్యూట్ మాత్రమే డిసైడ్ చేయలేదు. మార్కెట్ ఫోర్సెస్ డిసైడ్ చేస్తాయి. అంటే మార్కెట్లో ఉండే డిమాండ్ అండ్ సప్లై డిసైడ్ చేస్తుంది. డిమాండ్ అండ్ సప్లై గురించి తెలుసుకునే ముందు రూపీ వాల్యూ తగ్గడానికి రీజన్స్ ఏంటో చూద్దాం. నంబర్ 1, యుఎస్ ఇన్ఫ్లేషన్ రేట్. అట్ ఫస్ట్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు కేజీ టొమాటోస్ని 30 రూపీస్ పెట్టి కొంటున్నారు, కానీ సడన్గా కేజీ టొమాటోస్ రేట్ 70 రూపీస్కి పెరిగింది. అంటే సేమ్ కేజీ టొమాటోస్ని కొనడానికి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అంటే ఇక్కడ వస్తువుల రేట్లు పెరిగాయి, డబ్బుకి విలువ తగ్గుతుంది. అంటే డబ్బుకి పర్చేసింగ్ పవర్ తగ్గుతుంది. దీన్నే ఇన్ఫ్లేషన్ అని అంటారు. యుఎస్ ఇన్ఫ్లేషన్ రేట్ పెరగటానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, కోవిడ్, ఫుడ్ ప్రైజెస్ పెరగటం, ఎనర్జీ క్రైసిస్, రష్యా అండ్ ఉక్రెయిన్ వార్స్ ఎట్సెట్రా. యుఎస్ ఇన్ఫ్లేషన్ రేట్ని అక్కడ గవర్నమెంట్ 8.8%గా ఎక్స్పెక్ట్ చేసింది, కానీ ఆ నంబర్ 9.1%గా మారింది. లాస్ట్ 41 ఇయర్స్ అంటే 1981 నుంచి ఇదే హైయెస్ట్ ఇన్ఫ్లేషన్ రేట్. ఇండియాలో మనీ ఫ్లోని ఆర్బీఐ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కంట్రోల్ చేస్తుంది. అలాగే యుఎస్లో ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ అక్కడి కరెన్సీని కంట్రోల్ చేస్తుంది. ఇప్పుడు అమెరికాలో ఇన్ఫ్లేషన్ రేట్ ఎక్కువగా పెరగడం వలన ఫెడరల్ రిజర్వ్ అక్కడ ఉన్న లోకల్ కరెన్సీ అంటే డాలర్స్ మీద ప్రెషర్ పెడుతుంది. బ్యాంకుల్లో ఇచ్చిన అప్పులకి ఇంట్రెస్ట్ రేట్లను పెంచుతుంది. అలాగే వేరే దేశాలకి ఎక్స్పోర్ట్ అంటే ఎగుమతి చేసే అన్ని గూడ్స్ యొక్క రేట్ని పెంచుతుంది. ఇప్పుడు మీకు ఒక డౌట్ వస్తుంది, యుఎస్లో ఇన్ఫ్లేషన్ వస్తే రూపీ వాల్యూ ఎందుకు తగ్గుతుంది? అండ్ ఇన్ఫ్లేషన్ మనల్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది? ఇండియా అనేది ఒక ఇంపోర్ట్ బేస్డ్ కంట్రీ. మనం టీవీస్, ఫోన్స్, ఆయిల్, గోల్డ్ ఇంకా ఎన్నో వస్తువుల్ని వేరే వేరే కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇలా ఇంపోర్ట్ చేసుకున్న అన్ని గూడ్స్కి గవర్నమెంట్ డాలర్స్లోనే బిల్ పే చేయాలి. కానీ డాలర్ ఎక్స్పెన్సివ్గా మారింది, కాబట్టి సేమ్ అమౌంట్ ఆఫ్ మెటీరియల్స్ని కొనటానికి గవర్నమెంట్ ఎక్కువ రూపీస్ని స్పెండ్ చేయాల్సి వస్తుంది. ఇంపోర్ట్ చేసిన గూడ్స్ని మనందరం డైలీగా కొనుక్కుంటాం కాబట్టి గవర్నమెంట్ ఆ డబ్బులన్నింటినీ ట్యాక్స్ రూపంలో మన దగ్గర నుండి వసూలు చేస్తుంది. దీని వలన మన మీద అధిక భారం పడుతుంది. సెకండ్ రీజన్ క్యాపిటల్ అవుట్ఫ్లో. క్యాపిటల్ అవుట్ఫ్లో గురించి తెలుసుకునే ముందు ఎప్రిషియేషన్ అండ్ డెప్రిషియేషన్ ఆఫ్ రూపీ గురించి తెలుసుకుందాం. ఎప్రిషియేషన్ అంటే రూపీ వాల్యూ పెరగటం అండ్ డెప్రిషియేషన్ అంటే రూపీ వాల్యూ తగ్గటం. ఫర్ ఎగ్జాంపుల్, $1 70 రూపీస్కి ఈక్వల్గా ఉంది అనుకుందాం. ఆ వాల్యూ 70 నుంచి 80 రూపీస్కి పెరిగింది అనుకుందాం. జనరలీ అందరూ దీన్నే ఎప్రిషియేషన్ అనుకుంటారు, కానీ ఇది డెప్రిషియేషన్. అదే రూపీ వాల్యూ 70 రూపీస్ నుంచి 60 రూపీస్కి వస్తే దాన్ని అప్రిషియేషన్ అంటారు. అంటే న్యూమరికల్గా నంబర్ పెరిగితే దాన్ని డెప్రిషియేషన్ అని, నంబర్ తగ్గితే దాన్ని అప్రిషియేషన్ అని అంటారు. రూపీ వాల్యూ అప్రిషియేట్ అయితేనే అంటే నంబర్ తగ్గితేనే ఇన్వెస్టర్స్కి ప్రాఫిట్ వస్తుంది. కోవిడ్ టైంలో FIIs అంటే ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఇండియన్ స్టాక్ మార్కెట్లో డాలర్స్ని ఎక్కువగా ఇన్వెస్ట్ చేసేవారు. ఆ టైంలో $1 74 రూపీస్కి ఈక్వల్గా ఉండేది, కాబట్టి ఇన్వెస్ట్ చేసిన వారికి ప్రాఫిట్స్ ఎక్కువగా వచ్చేవి. కానీ ఇప్పుడు $1 వాల్యూ 80 రూపీస్ అయింది. దీని వలన ఇన్వెస్టర్స్కి లాస్ వస్తుంది. అది ఎలాగో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఫారెన్ ఇన్వెస్టర్స్ $1 వాల్యూ 70 రూపీస్గా ఉన్నప్పుడు
$1,000ని ఇన్వెస్ట్ చేశారు అనుకుందాం. అంటే 70 into 1000 ఈజ్ ఈక్వల్ టు 70,000. అంటే 70,000 రూపీస్ని ఇన్వెస్ట్ చేసినట్టు. ఇన్వెస్ట్ చేశాక ఒక డాలర్ వాల్యూ 70 నుండి 60 రూపీస్కి ఎప్రిషియేట్ అయితే ఇన్వెస్టర్స్కి ఎంత మనీ వస్తుంది అది తెలియాలంటే ఇన్వెస్ట్ చేసిన రూపీస్ని ప్రెజెంట్ ఉన్న రూపీ వాల్యూతో డివైడ్ చేయాలి. అంటే 70,000 డివైడెడ్ బై 60 ఈజ్ ఈక్వల్ టు $1,166. అదే ఇప్పుడు $1 వాల్యూ 70 నుండి 80 రూపీస్కి డిప్రిషియేట్ అయితే ఎంత మనీ వస్తుందో చూద్దాం. అది తెలియాలంటే 70,000 డివైడెడ్ బై 80 చేయాలి. అలా చేస్తే $875 వస్తుంది. దీన్ని బట్టి మనకి రూపీ అప్రిషియేట్ అయితే ప్రాఫిట్ వస్తుందని, డెప్రిషియేట్ అయితే లాస్ వస్తుందని అర్థమవుతుంది. బ్యాక్ టు ద టాపిక్. కోవిడ్ టైంలో ఇండియన్ ఎకానమీ స్టేబుల్గా ఉండేది. కానీ కోవిడ్ తర్వాత ఇన్ఫ్లేషన్ కారణంగా రూపీ వాల్యూ 74 నుంచి తగ్గుతూ 80 రూపీస్కి పడిపోయింది. అందుకే ఇన్వెస్టర్స్ ఆల్మోస్ట్ $30 బిలియన్ ఇండియన్ మార్కెట్లో నుంచి వెనక్కి తీసేసుకున్నారు. దీనివలన ఇండియన్ మార్కెట్లో డాలర్ సప్లై తక్కువ అవుతుంది. కాబట్టి డాలర్స్కి డిమాండ్ పెరిగి రూపీకి వాల్యూ తగ్గుతుంది. థర్డ్ రీజన్, ట్రేడ్ డెఫిసిట్. ఇమాజిన్ ఇండియా $10 వర్త్ ఉన్న గూడ్స్ని ఎక్స్పోర్ట్ చేస్తే $20 వర్త్ ఉన్న గూడ్స్ని ఇంపోర్ట్ చేసుకుంటుంది. అంటే ఇప్పుడు ఇండియాకి $10 అప్పు ఉంది. దీన్నే ట్రేడ్ డెఫిసిట్ అని అంటాం. ప్రెజెంట్ ఇండియా యొక్క ట్రేడ్ డెఫిసిట్ $25.63 బిలియన్, అంటే 2 lakh crores చేరుకుంది. లాస్ట్ ఇయర్ $9.61 బిలియన్, అంటే 76,000 crores ట్రేడ్ డెఫిసిట్ ఉండేది. అంటే ఆల్మోస్ట్ 3 times పెరిగింది. దీనికి మనం పెరుగుతున్న ఆయిల్ ప్రైజెస్ కారణమని చెప్పొచ్చు. ఈ ట్రేడ్ డెఫిసిట్ రూపీ వాల్యూని ఇంకా వీక్ అయ్యేలా చేస్తుంది. రూపీ వాల్యూ పెంచడానికి ఆర్బీఐ అండ్ గవర్నమెంట్ ఏం చేయగలదు? ఆర్బీఐ తన దగ్గర ఉన్న డాలర్ రిజర్వ్స్లో కొన్ని రిజర్వ్స్ని తీసి వాటిని ఓపెన్ మార్కెట్లో అమ్మవచ్చు. ఇలా అమ్మితే రూపీ వాల్యూ ఎలా పెరుగుతుంది? ఎలా అంటే ఆర్బీఐ డాలర్స్తో రూపీస్ని కొంటుంది. దీంతో రూపీ వాల్యూ పెరుగుతుంది. అసలు ఆర్బీఐ అండ్ అదర్ బ్యాంక్స్ దగ్గరికి డాలర్స్ ఎలా వస్తాయంటే మన ఇండియాలో తయారైన గూడ్స్ని అదర్ కంట్రీస్ కొనుక్కునేటప్పుడు అండ్ ఫారిన్ కంట్రీస్ ఇండియాలో ఏదైనా కంపెనీ ఆర్ బిజినెస్ పెట్టాలనుకునేటప్పుడు వారికి ఇండియన్ కరెన్సీ అవసరం అవుతుంది. అప్పుడు ఆర్బీఐ అండ్ అదర్ ఇండియన్ బ్యాంక్స్లో డాలర్స్ని ఇండియన్ కరెన్సీ అంటే రూపీస్లోకి మార్చుకుంటారు. అంటే డాలర్స్తో రూపీస్ని కొంటారు. అలా అయితే మన దగ్గర డాలర్ రిజర్వ్స్ పెరుగుతాయి. అట్ ద సేమ్ టైం రూపీ వాల్యూ కూడా స్టేబుల్గా ఉంటుంది. సో గవర్నమెంట్ ఎక్స్పోర్ట్స్ని పెంచి ఇంపోర్ట్స్ని తగ్గించాలి. ఫారిన్ కంట్రీస్ని ఇండియాలో కంపెనీస్ పెట్టేలా అట్రాక్ట్ చేయగలగాలి. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.